హాయ్ అందరికీ. ఈరోజు గోంగూర చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా కలపండి. తర్వాత పుదీనా ఇంకా కొంచెం పసుపు వేసుకొని కలపండి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకొని అందులో వేసుకోండి. మొత్తం వేసుకొని ముక్కలకు అంటేటట్టు బాగా కలపండి. కలిపిన తర్వాత ఇంకో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనము గోంగూరను కడిగి పెట్టుకొని అది అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ గోంగూర సపరేట్ ప్యాన్లో. ఇప్పుడు చికెన్ని మూత తీసి బాగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం కారం ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసి బాగా కలపండి. కలిపి మీకు ఎంత సరిపోతుందో అంత కారం వేసుకోండి. కారం ఉప్పు అంత వేసుకొని కలపండి. ఇంకో సైడ్ గోంగూరని ఇట్లా ఫ్రై చేసుకొని అది చికెన్లో వేసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం చికెన్ మసాలా యాడ్ చేయండి. యాడ్ చేసి తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా కలపండి. అంతే, రెడీ. చాలా బాగా అయింది టేస్ట్. ఇప్పుడు బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో ఇలాచీ, లవంగం, జీరా, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, పుదీనా, కల్మాకు ఇవన్నీ వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత తురిమిన క్యారెట్ని అందులో వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత మీకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసి ఇంకా కలపండి. తర్వాత ఇట్లా మసులుతున్నప్పుడు రైస్ని కడిగి అందులో వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. అంతే, రెడీ అయిపోతుంది బగారా రైస్. ఇప్పుడు బగారా రైస్ ఇంకా గోంగూర చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చాలా బాగా అయ్యింది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్లో. సో ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.